కాంగ్రెస్‌లో సీనియర్‌లు పక్కకి తప్పుకుంటున్నారు. లేదంటే బాధ్యతల్ని వేరే వాళ్ళకి వదిలేస్తున్నారు. ఎందుకంటే ఒక్క రాహుల్ గాంధీ చెప్పినట్టు రాహుల్ గాంధీని ఒక టీమ్ నడిపిస్తోంది. ఆ టీమ్ ప్రకారం రాహుల్ గాంధీ నడుస్తున్నాడు తప్పించి పార్టీ ఏఐసీసీ, ఆ కార్యవర్గం, సీడబ్ల్యూసీ ఏం పట్టించుకోవట్లేదు. ఆయన గుడ్డెదు చేలో పడ్డట్టు వెళ్ళిపోతున్నాడు అంతే. దాంతో ఇక్కడ వీళ్ళల్లో ఒక విరక్తి వచ్చేసింది. అందుకనినే అనేక మంది అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్లు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఆనంద్ శర్మ ఎవరైతే పార్టీ వీరలాయలిస్టు ఫ్రమ్ ద బిగినింగ్, వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చినోడు కూడా కాదు. ఆనంద్ శర్మ ఇంతవరకు విదేశీ వ్యవహారాల శాఖ ఇన్ఛార్జిగా ఉండేవాడు. తను ఆ పదవికి రాజీనామా చేసేసి కొత్త యువరక్తానికి అవకాశాలు ఇచ్చుకునేందుకు రాహుల్ గాంధీకి అవకాశం కల్పిస్తూ, లేదా మల్లికార్జున్ ఖర్గే లేదా అధిష్టానానికి అవకాశం కల్పిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించుకొచ్చారు.